హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం వ్యాక్సినేషన్ కోసం మాట్లాడుకుందాం. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద వ్యాక్సిన్ విచ్ వి టుక్ ఇన్ అవర్ చైల్డ్‌హుడ్. నేను పోలియో వ్యాక్సినేషన్ కోసమో, లేకపోతే 2019లో వచ్చిన కోవిడ్ వ్యాక్సినేషన్ కోసమో మాట్లాడట్లేదు. దిస్ ఈజ్ ద వ్యాక్సిన్ విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్ అవర్ లైఫ్ టైమ్. మన ప్రాపర్ లైఫ్ టైమ్ మొత్తం అంతా కూడా ఈ వ్యాక్సిన్ అనేది మనకు చాలా యూజ్ అవుతుంది. దిస్ ఈజ్ హెపటైటిస్ బి వ్యాక్సిన్. దీన్ని బీవాక్ అని కూడా అంటారు. ఈ వ్యాక్సిన్ అనేది మనం లివర్ క్యాన్సర్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవటం కోసం తీసుకోవాలి. ఖచ్చితంగా కిడ్స్ దగ్గర నుంచి ఓల్డ్ ఏజ్ 75 ఇయర్స్ ఏజ్ వరకు కూడా ప్రతి ఒక్కరూ ఈ వ్యాక్సిన్ అనేది తీసుకోవాలి. బేస్డ్ ఆన్ దేర్ ఏజ్ రిక్వైర్మెంట్ డోసెస్. 15 ఇయర్స్ దాటిన అడల్ట్స్ ప్రతి ఒక్కరూ కూడా ఇది 3 డోసెస్‌లో తీసుకోవాలి. ఫస్ట్ డోస్ ఫస్ట్ మంత్ ఏ డేట్‌లో అయితే తీసుకుంటామో సెకండ్ మంత్ అదే డోస్ అదే డేట్‌లో తీసుకోవాలి. ఆఫ్టర్ 6 మంత్స్ మనం సేమ్ దీన్ని బూస్టర్ డోస్‌గా కన్సిడర్ చేసుకోవని లాస్ట్ డోస్ తీసుకుంటాం. అదే మనకి 6 మంత్స్ ఆఫ్టర్ తీసుకుంటాం. సో ఈ హెపటైటిస్ బి వ్యాక్ అనేది ఎక్కడ ఏ వ్యాక్సిన్ హౌస్‌లోనైనా దొరుకుతుంది. ఇది మీరు రెగ్యులర్‌గా మజిల్‌కి ఎక్కడైనా ఎవరి ద్వారా అయినా చేయించుకోవచ్చు. సో ఇది మీ ఇంటి దగ్గర ఉంటాం కదా! మేము అసలు ఇప్పటికొచ్చి హాస్పిటలైజ్ అవ్వలేదు. వి నెవర్ నో డిసీజ్ అనేది ఎలా అటాక్ అవుతుందని. మేబీ మన మదర్‌కి ఉండొచ్చు. ఆవిడ బర్త్ టైమ్‌లో ఆవిడకి తెలియకుండానే అటాక్ అయ్యి ఉండొచ్చు. అన్‌సేఫ్టీ నీడిల్ ప్రాక్టీసెస్ వల్ల అవ్వచ్చు. అన్‌సేఫ్టీ సెక్సువల్ ప్రాక్టీసెస్ వల్ల కూడా అవ్వచ్చు. మేబీ మన పార్ట్నర్‌కి ఉండుండొచ్చు. ఎవరి ద్వారా అయినా మనకు కన్వర్ట్ అయ్యి ఛాన్సెస్ 99% ఉంటాయి. సో లివర్ క్యాన్సర్ నుంచి ప్రొటెక్ట్ చేయడం కోసం మన ఇండియాలో, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఓవరాల్ వరల్డ్‌లో ఈ హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ కోసం అయితే ఖచ్చితంగా అందరికీ అవేర్‌నెస్ అనేది ఉంది. మీకు ఇంకా ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి ప్లీజ్ త్వరగా వ్యాక్సినేట్ అవ్వండి. డు గెట్ వ్యాక్సినేటెడ్ విత్ హెపటైటిస్ బి.